అందరికీ నమస్కారం అండి. మహాభక్తుల చరిత్రలు మనం చదువుకుంటున్నాం. ఇందులో శివాజీని దేశభక్తుడిగా తీర్చిదిద్దిన దైవభక్త శిఖామణి సమర్థ రామదాసు స్వామి, ఆయన గురించి ఈరోజు తెలుసుకుందాం. మునిహృత్తోషకరున్ ప్రధానరహితున్ మోక్షాతినాథున్ సనాతన కూటస్థుని సర్వవిశ్వమయ చైతన్యాకృతిన్ కృత్స్ననందును సర్వాత్ము లోకవరదున్ నాదాంత తత్వాత్మున త్యనద్ఘన్ రాము ధరాసుతాధిపతి నాదాతీతు భావించదన్. మహాభక్తుడైన ఈ రామదాసస్వామి మహారాష్ట్రకు చెందిన జంబూ గ్రామ నివాసులైన సురేజీపంత్ రానుబాయి దంపతులకు క్రీస్తు శకం 1609లో జన్మించారు. లేకలేక కలిగిన ఏకైక సంతానం కావడం వల్ల ఎంతో అపురూపంగాను అల్లారుముద్దుగాను పెంచారు. 7 సంవత్సరాలు ప్రాయం రాగానే ఉపనయనం చేశారు. గర్భాష్టమ వయస్సుగా భావించి బ్రహ్మ విద్యను బోధించారు. త్రికాలాల్లోనూ సంధ్యావందనం, సర్వకాలాల్లోనూ మాతాపితరుల పాదసేవనం, సర్వకాల సర్వావస్థల యందు శ్రీరామనామ ధ్యానంతో ఆదర్శవటుగా ఆ పరిసరాలలో పేరు పొందారు. రామదాసు అయినా కూడా తల్లిదండ్రులు అతన్ని గారం చేయడం మానలేదు. ఆ పరిసరాల్లో పేరు పొందారు రామదాసు. ఫుల్ స్టాప్, ఇక్కడ ప్రింటింగ్ మిస్టేక్ అండి. అయినా కూడా తల్లిదండ్రులు అతన్ని గారం చేయడం మానలేదు. వీలైనంత గారం చేసినా కూడా ఏ ఒక్క విషయంలోనూ కూడా మారం చేసి ఎరుగడు రామదాసు. ఆ వయసులో కుర్రాడు దేనికో దానికి మారం చేసి తమ మాట కాదని తన పంతం నెగ్గించుకోకపోవడం అనే విషయం మాత్రం అప్పుడప్పుడు ఆలుమగల మానసిక ఆనందానికి రవ్వంత లోటుగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఆ లోటు తీరే సమయం కూడా రానే వచ్చింది. రామదాసు యవన ప్రాయుడయ్యాడు. తక్షణమే తల్లిదండ్రులు ఒక సర్వలక్షణ లక్షితాంగి అయిన కన్యకామణితో రామదాసుకు వివాహం నిశ్చయించారు. శుభముహూర్తం నాటికి మగపెళ్లి వాళ్ళంతా ధూమ్ధామ్గా కన్యాదాత గారి ఇంటికి వెళ్లారు. పెళ్లి కూతురు గౌరీ పూజలో లీనమై ఉంది. వివాహానికి శుభగడియలు చేరువవుతున్నాయి. ప్రేక్షకులు అందరి కళ్ళు చెదిరిపోయేలా పెళ్లి కుమారుడిగా అలంకరించబడి ఉన్న రామదాసు వివాహ వేదికను చేరారు. పెళ్లి కొడుకు పీటల మీదకి రాగానే పురోహితుడు ఆడపెళ్లి వారిని తొందర చేయడం కోసం, ఇప్పుడే త్వరపడాలి, ఆలస్యమయ్యాక బాధపడే ప్రయోజనం లేదు, జాగ్రత్త అని హెచ్చరించారు. ఆ జాగ్రత్త అనే హెచ్చరిక రామదాసును విపరీతంగా చెలింపజేసింది. అతనికి ఆ మాట మరో నిగూఢార్థంగా వినిపించింది. ఆ పంతులుగారెవరో తన మేలు కోరి తనలోని సుప్త జ్ఞానాన్ని మేలుకొల్పినట్లుగా అనిపించింది. సంసార బంధంలో ఇరుక్కోబోతున్నావు, 3 ముళ్ళు వేశావురా అంటే మునిగిపోయావన్నమాటే, ముందు జాగ్రత్త పడు. ఈ సంసారం అనేది పూర్తిగా దుఃఖభూయిష్టమే తప్ప ఏమాత్రం కూడా శిష్ట సుఖము శాంతినిష్ట కలిగింది కాదు సుమా, తస్మాత్ జాగ్రత్త 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 అని ముమ్మారు ఉపదేశించినట్లుగా భావించాడు రామదాసు. అనిపించిందే ఆలస్యంగా పీటల మించి లేచి వివాహ వేదిక నుంచి బయటకు కుడికాలు మోపాడు. అంతలోనే ఎదురైంది పెళ్లి కూతురు. ఆమెను చూడగానే శకునం బాగుంది అనుకున్నాడు రామదాసు. ఈ ఆకస్మిక పరిణామానికి రానుబాయి సూర్యాజీ దంపతులు ఆశ్చర్యపోయారు. పీటల మించి లేచిపోవడం తప్పురా అబ్బాయి అంటూ అతని వెనక్కి లాగారు. వెళ్లేవాడిని వెనక్కి పిలవడం కూడా మంచిది కాదు నాన్నగారు అంటూ ఆ క్షణం తనలో కలిగిన భావాల్ని వారికి వివరించారు రామదాసు. అది విని తల్లిదండ్రులు తెల్లబోయారు. రామదాసు అక్కడి పెద్దలందరినీ ఉద్దేశించి ఇలా చెప్పసాగాడు. అయ్యా, ఆకలితో విస్తరి ముందు కూర్చున్న మాట నిజమే, కానీ అపోసనం పట్టబోయే ముందే విస్తట్లో ఉన్న ఆహారం స్వాదువు కూడా కాదని, చేదుమయమని, వ్యాధికారకమని తెలిసినప్పుడు ఎవరు మాత్రం దాన్ని స్వీకరించగలరు? అరిషడ్వర్గాలలో మొట్టమొదటిదైన కామం అనే దానిని గెలవలేక దానితో రాజీ పడిపోయేందుకు కోసం సాగించే ఈ పెళ్లితంతు నాకు హితవుగా లేదు. అయ్యలారా, నేను ఆకలి కొని ఉన్నమాట నిజం, కానీ నాకు కావలసిన ఆహారం ఈ సంసారం కాదు, సన్యాసం. జగన్నాథుడైన శ్రీరామ సందర్శనార్థం, శ్రీరామ సాయుధ్యం కోసం సాగిపోబోతున్న నన్ను వెనుకకు లాగి ఈ విషాద ప్రపంచం చేత విషాదాల పాలయ్యేటట్టు చేయకండి. ఈ విధంగా రామదాసు చెప్పిందంతా విన్నాక అక్కడి విజ్ఞులెవరూ కూడా మారు మాట్లాడలేకపోయారు. విశేషకాలం దుఃఖభూయిష్టమైన సంసారంలో దురపిలుతూ కూడా తాము పొందలేకపోయిన వైరాగ్యాన్ని ఆ యువకుడు పొందటం వాళ్లను నిర్విణ్ణుల్ని చేసింది. కుమారుడి వైరాగ్యంలోని నిజాన్ని గుర్తించిన తల్లిదండ్రులు తమ మొండి పట్టుదల వదిలి ఆ నిండు వైరాగ్యపు యవ్వనాన్ని త్రిదండిగా ఆశీర్వదించి సాగనంపారు. తదాది రామదాసస్వామిగా పరిణమించి మహారాష్ట్రలోని ఒకానొక చక్కని అరణ్యంలో తపస్సుకు ఒడిగట్టారు రామదాసు. అతగాడు రామభక్తుడైన కారణంగా పరబ్రహ్మ శ్రీరామచంద్రాభమైన లేలేత గరికాకు పచ్చకాంతితో తోచింది. అనంతరం ఒకసారి రామదాసు
పండరీపురంలోని శ్రీకృష్ణ ఆలయానికి వెళ్ళారు. అక్కడ ఉన్నది కృష్ణ విగ్రహమే అయినప్పటికీ కూడా ఈ స్వామి మాత్రం ఆ విగ్రహాన్ని తన సర్వస్వమైన శ్రీరాముడి విగ్రహంగానే భావిస్తూ ధ్యానించాడు. తత్ఫలితంగా శ్రీకృష్ణుడు శ్రీరామచంద్ర రూపంలో దర్శనమిచ్చారు. రామదాసు స్వామి ఆలయంలో ఉన్నంతసేపు కూడా కృష్ణ విగ్రహం శ్రీరామ విగ్రహంలా విరాజిల్లి రామదాసు యొక్క నిష్క్రమణానంతరం పునః శ్రీకృష్ణ విగ్రహంగా మారిపోవడం ఆనాడు ఆ సమయానికి అక్కడ ఉన్న భక్తులు అందరికీ ప్రత్యక్ష అనుభవం అయింది. భగవానుని దయకు రామదాసు భక్తికి అందరూ జోతలెత్తారు. క్రీస్తు శకం 1633 సంవత్సరం ఫాల్గుణ మాసంలో బయలుదేరి 1644 వరకు తీర్థయాత్రలు సాగించాడు. 1644లో మహాబలేశ్వరంలో ఆశ్రమాన్ని స్థాపించి అక్కడ శ్రీరామచంద్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ రామదాసు యొక్క ప్రతిభా ప్రతిష్టలను విని ఎందరెందరో భక్తులు అతని దర్శనార్థం వస్తూ ఉండేవారు. వారందరి రాక వలన తన భగవద్ధ్యానానికి అంతరాయం కలుగుతూ ఉండడం వలన మహాబలేశ్వరం నుంచి మహారాష్ట్రానికి వెళ్ళిపోయి ఒక కొండ గుహలో ఉంటూ యోగ దీక్షను కొనసాగించారు. ఆ గుహలో ఉంటున్నప్పుడే మహారాష్ట్ర యోధుడైన శివాజీ ఆయనను దర్శించుకున్నాడు. ఆ యోగమూర్తిని చూసి ఎంతో ఆనందించాడు. తనకు కూడా దైవీయమైన వ్రతానికి దీక్షనివ్వవలసిందిగా ప్రాధేయపడ్డాడు. కానీ రామదాసు గారు తిరస్కరించారు. ఆనాటికి హిందూ దేశమంతా మహమ్మదీయ పాలనలో చిక్కుకుని పోయింది. మతమౌఢ్యంతో మదించిన కొందరు మహమ్మదీయ పాలకుల కారణంగా దేశము, ప్రజలు, ఇక్కడి మతము కూడా అధోగతికి జారిపోయి ఉన్నాయి. అటువంటి సందర్భంలో యువకుడు, బలశాలి, మేధావి, నాయకత్వ లక్షణాలున్నవాడు, వీరుడు ఆయన శివాజీకి తపోదీక్షనివ్వడం సబబైన పని కాదని భావించాడు. అందుకే నాయనా శివ, అందరూ సన్యాసులైతే ఇక ఈ దేశానికి దిక్కెవరుంటారు? ఉక్కు పిడుగుల వంటి నీలాంటి వీరులు దేశభక్తులు కావాలి. దేశం కోసం పోరాడాలి. దేశాన్ని సుభిక్షం చేయాలి. సర్వమానవ సుఖ సంతోషాలకి పాటుపడాలి. ధర్మం 4 పాదాల నడిచేలా చూడాలి. మీరు ధర్మబద్ధంగా నడుచుకోవాలి. ఓ మహారాష్ట్ర యోధుడా, ఓ హిందూ వీరుడా, దేశాన్ని ప్రేమించు, దేవుడు నిన్ను అనుగ్రహిస్తాడు. దేశాన్ని కాపాడు, దేవుడు నిన్ను కాపాడుతాడు. బిడ్డ, ప్రపంచమంతా భగవత్ తత్వరూపమే అని తెలుసుకో. ప్రపంచంలో భాగమైన దేశం కూడా దేవుడిలోని ఒక భాగమే. నీ మాతృదేశం శత్రువుల హస్తగతమై నీ దేశ ప్రజలు బానిసత్వపు కోరల్లో నలిగిపోతున్నప్పుడు వికలమైన దేశం దైవాన్ని కూడా వికలపరుస్తుంది. తద్వారా నీకు దైవం యొక్క వికలాంగ దర్శనమే కానీ పూర్ణ సందర్శనం లభించదు. నీ దేశాన్ని స్వతంత్రం చేయి. దేవుణ్ణి సంపూర్ణ సుందరుడిగా దర్శించగలుగుతావు. 1000 మొగలాయి దండు మన దేశాన్ని చుట్టుముడుతోంది. సైన్యాన్ని సిద్ధం చేసుకో. మాతృదేశం మీద మొక్కవోని భక్తితో, అచంచల విశ్వాసంతో, దేశమే దేవుడు అనే దృష్టితో వెళ్ళి ఆ మొగలాయి సేనల్ని ఎదిరించు. భగవంతుడు నీకు విజయం కలిగిస్తాడు అని ఆశీపూర్వకంగా బోధించాడు. రామదాస్ చెప్పిన దేశభక్తిపూర్వకమైన ప్రబోధంతో శివాజీ తేరుకున్నాడు. ఆయననే గురువుగా వరించి దీవెనలు అందుకుని మొగలాయిలను ఎదిరించి గెలిచి అతి త్వరలోనే ఛత్రపతి బిరుదాంకితుడై మహారాజయ్యాడు. ఇక ఈ రామదాస స్వామి ద్వారా ప్రకటితమైన ఎన్నో అద్భుతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన అద్భుతం ఒకటి ఉంది. ఆయన నివాస ప్రాంతం అంతా కొండలు, బండలమయమైన కారణంగా నీటికి చాలా కొరతగా ఉండేది. దాహార్తులైన ఎంతోమంది ప్రజలకు ఈయన కొండల్లోని నీటి జలాలను చూపించడమే కాకుండా నీళ్లు లేని ఎండు బీడు నెలలను తన యొక్క ఒట్టి చేతుల వేళ్లతోనే గుంటలుగా చేసి ఆ గుంటలలో నీటి జల పడేలా చేసి తాత్కాలిక ఉపశాంతులను కూడా కలిగించేవారు. ఈ వింతలన్నీ కూడా ఛత్రపతి శివాజీ చెవిన పడ్డాయి. శివాజీ తన గురువు యొక్క మహిమల్ని విని చాలా గర్వపడేవాడు. ఒకనాడు శివాజీ తాను తన గురువైన రామదాస స్వామి లేకపోతే ఇంకేమీ లేదని, ప్రజలందరికీ పోషకుడు అని సగర్వంగా సభలో ప్రకటించేశాడు. ఈ వార్త రామదాస్కు చేరింది. ఆయన నవ్వుకుని తక్షణమే శివాజీకి కబురు చేశారు. మరుక్షణమే వచ్చాడు శివాజీ. ఏమయ్యా ఛత్రపతి, నువ్వు నేను లేకపోతే ప్రపంచమే లేదంటున్నావట. అసలు ఈ ప్రపంచాన్ని మనమే పెంచి పోషిస్తున్నామంటున్నావట. ఏమిటి నీ అహంకారం అని అడిగాడు. తానన్న దాంట్లో తప్పేమీ లేదని, అది అక్షరాల నిజమేనని, అది గర్వపడాల్సిన విషయమే తప్ప అన్యం కాదని శివాజీ తనను తాను సమర్థించుకున్నాడు. రామదాసు అంగీకరించలేదు. నేనే భగవంతుడి దయ మీద ఆధారపడి బతుకుతున్నాను. ఆయనే నా పోషకుడు. నీకు రక్షకుడై ఉండగా మనం ఎవళ్ళనో ఉద్ధరిస్తామనుకోవడం తప్పు కదూ అని నచ్చ చెప్పాడు. ఎంతగా చెప్తున్నా శివాజీ యొక్క చిరుగర్వం పెరుగుతోందే తప్ప తగ్గట్లేదు. అందువల్ల రామదాసు అతన్ని ఒక రాతిబండ దగ్గరకు తీసుకువెళ్ళి దానిని బద్దలు కొట్టించమన్నాడు. శివాజీ భటులకు ఆజ్ఞాపించాడు. భటులు బండను బద్దలు కొట్టారు. తీరా చూస్తే బద్దలైన ఆ బండ కడుపులో దోసిడంత గుంట, ఆ గుంట నిండా నీళ్లు, ఆ నీళ్లు తాగుతూ బెకబెకలాడుతున్న కప్ప కనిపించే. వాటిని చూపిస్తూ రామదాసు, నాయనా ఛత్రపతి, అందరినీ పెంచి పోషించి రక్షించేది మనమే అయితే
ఈ బండగుండెలో గుంట తవ్వింది మనమేనా? ఆ గుంటలో నీళ్లు పోసింది మనమేనా? ఆ కప్పను అందులో ఉంచింది, ఆ 2 బండ ముక్కలను అతకపెట్టి చిన్న బీటు కూడా లేకుండా చేసి ఆ కప్పను కాపాడుతుంది కూడా మనమేనా మహారాజా అని అడిగాడు. అంతటితో తన తప్పిదాన్ని తెలుసుకున్న శివాజీ గురు రామదాసు స్వామికి క్షమాపణ చెప్పుకుని గర్వాన్ని వదిలి నిరహంకారంతో భగవద్భక్తితో ప్రజానురంజకంగా రాజ్యపాలన చేశాడు. క్రీస్తు శకం 1677 సంవత్సరంలో తన తల్లి మరణించబోతున్నది అని గ్రహించిన రామదాసు గారు తనకు తానుగా తల్లి వద్దకు వెళ్ళారు. అప్పటికే అతగాడి పేరు ప్రఖ్యాతులు విని ఆనందిస్తున్న ఆ తల్లి అన్నాళ్ల తర్వాత ఎదిగిన బిడ్డను చూసుకుని పరమానందమే పొందింది. ఆ ఆనందమయ భావాలతోనే అతి కొద్ది రోజుల్లోనే బిడ్డ సమక్షంలో అసూలు బాసింది. రామదాసు అనేక గ్రంథాలను కూడా రచించారు. అవి ఇప్పుడు లభ్యం కావడలేదు. ఆయన వ్రాసిన విజ్ఞాన గర్భితాలైన ఎన్నో శ్లోకాలను దాసబోధ అనే పుస్తకం రూపంలో ఈనాటికి ప్రసిద్ధిలోనే ఉన్నాయి. ఈ సమర్థ రామదాసు స్వామి పేరున ఈయన శిష్యుడైన ఛత్రపతి శివాజీ సజ్జనగఢ్లో ఒక దేవాలయాన్ని నిర్మించాడు. చిత్రం ఏమిటంటే ఆగర్భ శ్రీరామ భక్తుడిగా కీర్తించబడిన ఈ రామదాసు నిత్య దేవతార్చనలో అంజురాయి దేవి విగ్రహాన్ని పూజించేవాడట. ఆమె కూడా సజ్జనగఢ్లోనే ఆలయంలో ప్రతిష్ఠించబడింది. క్రీస్తు శకం 1609లో జన్మించిన ఈ మహాశ్రీరామ భక్తుడు క్రీస్తు శకం 1681లో తన 72వ ఏట సిద్ధి పొందారు. శ్రీరామచంద్ర శ్రీకృష్ణౌ సూర్యచంద్ర కులోద్భవౌ కౌసల్యా దేవకీ పుత్రౌ రామకృష్ణ గతిర్మమ దివ్యరూపౌ దశరథ వసుదేవాత్మ సంభవౌ జానకీ రుక్మిణీకాంతౌ రామకృష్ణౌ గతిర్మమ. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. ధన్యవాదాలు. జై శ్రీరామ్.